ఇక్కడేనా మేడం? ఇక్కడికే రమ్మన్నాడు సార్. ఈ చుట్టుపక్కలే ఉన్నాడు. కనపడితే కాల్చి పారేయండి సార్. అలాంటి దుర్మార్గుడు బతకూడదు. అసలు ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఏంటో. ఎంతమంది ఉంటే అంతమందిని ఎన్కౌంటర్ చేయండి సార్. ఎవరున్నా సరే. పని పూర్తయితే మీరు ఊహించని నజరానా అందుతుంది. ఈ దెబ్బతో మీరు సెటిల్ అయిపోవచ్చు. ఓకే మేడం. ఈ రాస్కెల్స్ ఎక్కడున్నారో ఏంటో. ఇన్స్పెక్టర్ అటు చూడండి. గ్యాంగ్స్టర్స్ అటు ఇటు తచ్చాడుతున్నారు. వాళ్ళే ఇన్స్పెక్టర్. వాళ్ళే నీకెలా తెలుసు నీలందరి? గెస్ట్ చేసింది పెద్ద బాబు. వాళ్ళని చూస్తే అనుమానంగా లేదు. ఇంకా చూస్తారేంటి సార్? గో అండ్ గెట్ దెం. ఓకే మేడం. సార్ 1 మినిట్. లోపల పార్వతి కూడా ఉంది. అరెస్ట్ చేయండి కానీ చంపకండి. ఓకే దేవా. కానిస్టేబుల్స్ మీరు ఎట్టాలండి? మీరు ఇటు. మహి మనం అటువైపు. కమ్ ఆన్ ఫాలో మీ. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. కనిపించారా? కనిపించలేదు కమ్ సార్. ఆన్ వెతకండి. సర్చ్. పార్వతి, బాబీ ఉందా? నువ్వు ఇటు చూడు. నేను అటు వెళ్ళి చూస్తాను. పార్వతి, పార్వతి. హలో హలో హలో, మీరు నిన్న ఫోన్ చేశారు. పార్వతి మాట్లాడింది కదా? పార్వత? అవును బాస్. పార్వతికి ఇవ్వండి ప్లీజ్. హలో హలో పెద్దబాబు గారు. హలో పెద్దబాబు గారు. పార్వతి నేను వచ్చేసాను. పార్వతి నువ్వు కంగారు పడుకో. నువ్వు ఉన్న ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు. ఎలాగైనా నువ్వు అక్కడి నుంచి తప్పించుకొని రావాలి. పెద్దబాబు గారు నేను రాను. నా మాట విను. తప్పించుకుని ఎలాగలో వచ్చేసే పార్వతి. వాళ్ళు కనిపిస్తే కాల్చి పారేస్తారు. పార్వతి, పోలీసులు లోపలికి వచ్చేలోపు నీ చేతులు కట్టేసి వాళ్ళని పారిపోమని చెప్పు. అట్టకి పెద్దబాబు గారు. పార్వతి, పార్వతి. పోలీసులు వచ్చేసారు. మీరు తప్పించుకోండి. నా చేతులు కట్టేయండి. నన్ను వదిలేసి మీరు తప్పించుకుని పారిపోయారని చెప్తాను. అయ్యో, ఇంకా ఆలోచిస్తూ ఉంటే పోలీసు వాళ్ళు కాల్చి పారేస్తారు. నీలాంబరి పోలీసుల్ని తీసుకొచ్చిందన్నమాట. చంపేస్తాను. అయ్యో, ఆవేశపడకండి. నా మాట వినండి సారు. పానాలు పోతాయి. వెళ్ళిపోండి. అవును సార్, పార్వతి చెప్పినట్టు మనం తప్పించుకోవడమే మంచిది. నా శత్రువైన నీలాంబర్ని మట్టు పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటారా? సార్, సిచ్యువేషన్ బాగోలేదు. మీరు ప్రతీకారం తీర్చుకోవాలంటే మీరు బ్రతికుండాలి. ప్లీజ్ సార్. పార్వతి, నువ్వు వెళ్ళిపోమ్మా. అది వెళ్ళు పార్వతి. పార్వతి, నీకేం కాలేదు కదా? ఆ విధవలు నిన్నేం చేయలేదు కదా? నాకేం కాలేదు సున్నమ్మాయి గారు. ఎత్తుకుపోయారన్న మాటే కాని సన్న బాగా చూసుకున్నారు. ఆ రాస్కెల్స్ నన్ను టార్గెట్ చేసుకున్నారు ఐశ్వర్య. పాపం పార్వతిని ఏం చేయలేదు. ఇప్పటికైనా నేనే తప్పు చేయలేదని ఇంట్లో వాళ్ళు నమ్మితే చాలు. నమ్మినందుకే నీ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు నీలాంబరి. లక్కీగా మీరున్నప్పుడే ఆ చంద్రముఖి మనుషులు ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే జీవితంలో చెరగని మచ్చ నా మీద పడేది. అవును, పార్వతికి జరగరాంది ఏదైనా జరుగుంటే నా బతుకు కూడా అన్యాయం అయిపోయేది. ఈ ఇంటి పెద్ద కోడల్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదనే అఖిల అంత కఠినంగా మాట్లాడింది. ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి. అలాగే అంకుల్. పిన్ని పక్కన ఉంటే ఇలాంటివే జరుగుతాయి. జాగ్రత్త బాబీ. చూసావా అక్క, ఏం జరిగినా దానికి కారణం నేనే అంటున్నాడు. జరిగిందేదో జరిగిపోయింది.
రేపు సీమంతం ఏ ఆటంకం లేకుండా జరిగితే చాలు. పార్వతి, టైం చాలా తక్కువగా ఉంది. ఏర్పాటుల్లో లోటు రాకుండా చూసుకోవాలి. చిన్నమ్మాయి గారి శ్రీమంతం అంటే పండగ కదా అమ్మగారు. అన్ని పనులు టైంకి అయిపోతాయి. చూస్తా ఉండండి. పెద్దబాబు, కిడ్నాప్ చేసిన వాళ్ళు దొరికారా? మేము వెళ్లేలోపు పార్వతిని వదిలేసి తప్పించుకున్నారమ్మా. అయినా సరే తేలిగ్గా తీసుకోకండి. చంద్రముఖి మనుషులు చెప్పుకున్న వాడిని నేను చూడాలి. వాడే చివరివాడు కావాలి. అలాగే అమ్మా, ఖచ్చితంగా పట్టుకుంటాను. సరే, అందరూ లోపలికి వెళ్ళండి. రాయిష్, ఐశ్వర్య, రెస్ట్ తీసుకోమ్మా. టేక్ కేర్ రా. కూర్చో. పార్వతి, వచ్చేసారా పెద్దబాబు గారు? గోరింటాకు నూరుతా మిమ్మల్ని తలుసుకున్నాను, వచ్చేశారు. నా దేవుడికి నూరేలేంటి, 1000 ఏళ్ళు చల్లగా ఉండాలా. గోరింటాకు నూరు పెట్టావు సరే, మరి ఈ పసుపు కమ్మలు ఎందుకు? వీటితో కల్తీ లేని పసుపు కుంకుమ తయారు చేస్తాను పెద్దబాబు గారు. చిన్నమ్మాయి గారి శ్రీమంతానికి అమ్మలక్కలు ఎంతో మంది వస్తారు కదా. కొనుక్కుంటే సరిపోయేది కదా, వీటి కోసం ఇంత కష్టపడాలా? కొనుక్కుంటే స్వచ్ఛంగా ఉంటాయి చెప్పండి, అందంగా ఉంటాయి. కానీ ముట్టుకుంటే పసుపు కుంకుమలు కూడా ముగ్గులా ఉంటాయి. అందుకే స్వయంగా తయారు చేసినాను. కమ్మటి వాసన కూడా వస్తాది. మహారాజులు నవ్వితే ఇంత చక్కగా ఉంటారు. ఇంతకీ నేను చెప్పింది అట్టుకొచ్చారా లేదా? శ్రీమతి గారు ఆర్డర్ వేసాక తీసుకురాకుండా ఉంటానా? నువ్వు చెప్పిన కలర్ చీర తీసుకొచ్చాను. చూడు, బాగుందా? బాగుంది. అదేంటి? ఇదా? ఉమ్, ఇది క్యాలెండర్. క్యాలెండరా? ఇట్టా ఉంటదా? తేదీలు ఉంటాయి కదా, గోడకు తగిలిస్తారు కదా. అది పేపర్ క్యాలెండర్, ఇది కపుల్స్ క్యాలెండర్. అంటే ఇందులో తిథి ఉంటుంది. ఆ రోజు భార్యాభర్తలు ఎలా నడుచుకోవాలో, వాళ్ళ అనుబంధం ఎలా ఉండాలో కూడా రాసుంటుంది. వాళ్ళు దాన్ని పాటించినా చాలు, హ్యాపీగా ఉంటారు. పెద్దబాబు గారు, ఇవి దూరంగా ఉండేటోళ్ళకి, మనకెందుకు చెప్పండి? నా దేవుడు నా గుండెల్లో కొలువై ఉన్నాడు. ప్రతి క్షణం ఈ పార్వతి తలుస్తా కొలుస్తా ఉంటాది. మన మధ్య దూరం లేదు కానీ మనకు దగ్గరగా సంతోషం లేదు పార్వతి. అట్ట అనుకోకండి. మిమ్మల్ని నన్ను సంతోషంగా ఉంచుతాను, చక్కగా చూసుకుంటాను. ఇదేం వద్దు పెద్దబాబు గారు. అలాగా? అయితే ముద్దు పెట్టు. కేటీ, వద్దులే. అందులో ఎట్ట రాసుందో అట్టాగే నడుచుకోవడం నయ్యం. పార్వతి ప్లీజ్, పార్వతి ఒక్క కిస్ ఇవ్వ. ఏయ్ చూడు పార్వతి, నా టైం బాగుంది చూడు. ఏయ్, ఇందులో ఒకటి కిస్ అనే ఉంది. కమాన్ కమాన్. అమ్మో, ఇక్కడ ముద్దు పెడితే ఇంకేమైనా ఉందా? ఎవరైనా చూస్తే కొంపలు పార్వతి అంటుకుపోతాయి. అంతేనా? అంతే, నేనేది పోతున్నాను. పార్వతి, అమ్మా. అయ్యో, ఏంటన్నారు పెద్దబాబు గారు? కంట్లో ఏదైనా పడినదా? ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు నా బంగారం చేప కళ్ళతో నేను ఏం రాశానో చూడొచ్చు.
వావ్, కృష్ణ. నీ మనసులో అనుకుని కూడా రాసింది ఇదేనని నా మనసు కనిపించింది బంగారం. మహి, బంగారం, నీ మొగుడు కేకే. ఏంట్రా నీకు నువ్వే పొగడేసుకుంటున్నావు? ఆ? గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వచ్చాడనే కదా అర్థం. మంచి మొగుడంటూ ఉండర్రా, మొగుడే మంచిగా ఉండాలి. ఆ, ఇదిగో నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నీ చేతులు ఎర్రగా పండాయి లేదా అది ఇంపార్టెంట్. హలో, మనకు పుట్టబోయే బిడ్డ పేరు కృష్ణ అని రాసినందుకు ఇంతెర్రగా పండాయి తెలుసా? నిజమే అమ్మాయి గారు. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, జాగ్రత్త. కింద పడిపోతారేమోనని ఒక్క క్షణం గుండె ఆగిపోయింది అనుకోండి. బావ పడిపోడు పార్వతి. బ్రో ఈజ్ వెరీ స్ట్రాంగ్. హాయ్ బ్రో. హాయ్ రా. మహి, ఈరోజు డేట్ ఎంత? డేట్ 9th అనుకుంటాను బ్రో. అనుకోవడం ఏంటి, అదే 9th. సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది. మెడ పట్టేసినోళ్ళ ఇందాక నుంచి తలూపుతారు కానీ మాట్లాడరేంటి పిన్ని? ఈ రోజు మౌనవ్రతం అనుకుంటా. సాయంత్రం సీమంతం ఫంక్షన్ పెట్టుకుని మౌనవ్రతం చేస్తున్నారెందుకు? కావాలనే ఇలా చేస్తున్నారా? ఉన్నట్టుండి ఈ వ్రతం ఎందుకు చేస్తున్నారు? నేను చెప్తాను డాడ్. పిన్ని, నీ ఎక్స్ప్రెషన్ చూపించు, విషయం చెప్పేస్తా. ఓ ఓ ఓ ఓహో, ఓకే ఓకే ఓకే, అర్థమైంది. నిన్న పార్వతి కిడ్నాప్ విషయంలో తెగ ఫీల్ అయిపోయి మౌనవ్రతం చేస్తా. మాట్లాడకపోయినా పిన్ని నీలాంబరి హెల్ప్ చేస్తారు. లిఫ్ట్ చేయి చంద్రముఖి. నన్ను ఎన్కౌంటర్ చేయాలనుకున్న నీకు వెంటనే కౌంటర్ అటాక్ ఇవ్వకపోతే నాకు నిద్ర పట్టదు. లిఫ్ట్ చేయి నీలాంబరి. ఐఎంపీ అంటే ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా. ఆ రాంగ్ నెంబర్ గాడి నెంబర్ ని ఐఎంపీ అని సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు లిఫ్ట్ చేస్తే ఆంటీ ముందు దొరికిపోతాను. నువ్వు లిఫ్ట్ చేయట్లేదంటే నీ ఎదురుగా ఎవరో ఉన్నారని అర్థం. ఇలాంటప్పుడే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయాలి. అర్జెంట్ అనుకుంటా, లిఫ్ట్ చేయమ్మా. మౌనవ్రతం కదా అయ్యగారు, పెద్దమ్మాయి గారు మాట్లాడరేమో. అయితే అమ్మకి మాట్లాడుతుంది.
హలో యా చెప్పండి. హలో చంద్రముఖి. యా చెప్పండి సార్. సారేంటి చంద్రముఖి, నీ ఎదురుగా అందరున్నందుకు యాక్టింగ్ చేస్తున్నావా? థ్యాంక్ యూ సో మచ్. పక్కా ప్లాన్ చేసి నన్ను ఎన్కౌంటర్ చేయాలనుకున్నావు, కానీ తప్పించుకున్నాను. కానీ నేను ఏ ప్లాన్ లేకుండానే నిన్ను పైకి పంపించాలని డిసైడ్ అయ్యాను. ఎస్ ఓకే సార్, దట్స్ వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో ఏం చెప్తున్నారు పెద్దబాబు గారు? అయ్యో ఓకే అండి. అరే ముందు నేను చెప్పేది విని పార్వతి, తర్వాత నువ్వే తిరిగి నన్ను హక్ చేసుకుంటావు. అబ్బా వదలండి. ఏంటంట? ఈ రోజు క్యాలెండర్ లో ఏముంది? మనం ఇద్దరం డ్రెస్సెస్ కూడా మ్యాచింగ్ వేసుకున్నాం, చూసావా? ఓహో అందుకేనా ఇందాక తేదీ ఏంటని తెలియనట్టు అడిగారు? ఇప్పుడు శ్రీమతి గారికి తెలిసింది కదా, మరి మరి శ్రీవారు అడిగింది కాదనుకుని ఇవ్వాలి కదా. వద్దు, మీరేం అడుగుతారో నాకు తెలుసు. అయితే తెలిస్తే ఇచ్చేయి, మళ్ళీ అడగడం ఎందుకు? మీకు దండ పెడతాను. నన్ను మీ గదిలోకి వెళ్ళరాదని, మీతో మాట్లాడరాదని అమ్మగారు షరతులు పెడితే మీరేమో నా దగ్గరకు వచ్చి సరసాలాడుతున్నారు. ఇట్లాంటప్పుడు ఎవరైనా చూసారంటే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారు పెద్దబాబు గారు. ఇంట్లో నుండి పంపించాలనుకున్నా నిన్ను నా గుండెల్లో నుంచి పంపించలేరు కదా పార్వతి. సరే సరే, అడిగింది ఇవ్వవు గాని చెప్పిందాన్ని చేస్తావా? ఏం చేయమంటారో చెప్పండి పెద్దబాబు గారు. నేను ఒకటిస్తాను, చెప్పేంత వరకు వదిలేకుండా అలాగే పట్టుకోవాలి. మీరిస్తే వదిలేసుకుంటాను పెద్దబాబు గారు. 1 minute. పార్వతి చేయు, చేయు, కింద పడకూడదు, ఓకేనా? అట్టగే పట్టుకో. ఏంటి పార్వతి అలా మెలకలు తిరిగిపోతున్నావు? తట్టుకోలేనంత చల్లగా ఉంది పెద్దబాబు గారు. ఏంటి పెద్దబాబు గారు నన్ను ఎక్కిరిస్తున్నారా? ఐస్ గడ్డలు మీ చేతిలో ఎట్టుకొని ఉంటే తెలిసేది. ఓకే అండి పెద్దబాబు గారు, మీరెందుకు ఐస్ గడ్డలు చేతిలో ఎట్టుకున్నారు? అదిగో సయ్యంత హిట్ అయినదో చూడండి. ఇక్కడే ఉండండి, అక్కడ పనులన్నీ అలాగే ఉండని. ఇంట్లో పనులని పూర్తి చేసుకుని వచ్చాను చిన్నం గారు. ఫంక్షన్ కు అవసరమైన సామాన్లన్నీ కార్లో పెట్టించమని అఖిలక్క చెప్పింది. సరే అని నేను తల ఊపితే నీకేం తెలీదు, పార్వతైతే ఏది మర్చిపోకుండా సర్ది పెడుతుందని కితాబిచ్చిందే. మా అక్కకి జ్ఞాపక శక్తి ఎక్కువ చిన్నమ్మ గారు. తెలుసులేరా బండెదవా, అందుకేగా మీ అక్కని వచ్చి సర్దమంది. ఈ లడ్డులన్నీ లోపల పెట్టొస్తాను చిన్నం గారు. ఈ పని తర్వాతైనా చేసుకోవచ్చే, అఖిలక్క చెప్పిన పని ఇంకా చేయలేదంటే బాగుండదు. త్వరగా రావే, మీ తమ్ముడు కూడా హెల్ప్ చేస్తే ఆ పని ఎంతసేపు? చిటికీలో చేశారు. పదండి పదండి.
చూసి పార్వతి చెప్తా నేను ఈ పని. హలో అండి. హాయ్ డాక్టర్. కూర్చోండి. డాక్టర్ మీరు డాక్టర్ అశ్విని గారు సైన్స్ కాన్ఫరెన్స్ మీటింగ్ కోసం ఢిల్లీ వెళ్లారు. మీ కేసును చూడమని నాకు చెప్పారు. ఇట్స్ ఆల్ రైట్ డాక్టర్. కూర్చోమ్మా. జాగ్రత్త. చూసారా కడుపులో ఉన్న వీడు ఎలా తంతున్నాడో? వీడు వీళ్ళ నాన్న టైపు మేడం. వీడు అంటున్నారు, అబ్బాయి పుడతాడని మీకెలా తెలుసు? లేదు డాక్టర్, అబ్బాయి పుడతాడని అనుకుంటున్నాం. అప్పటి నుంచి ఐశ్వర్య కూడా అలాగే ఫిక్స్ అయిపోయింది. పోనీ మీరు చెప్పండి డాక్టర్, అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడా? లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరం ఐశ్వర్య. అది ఆడపిల్లలు వద్దని అపార్షన్ చేయించుకునే మూర్ఖులు ఉంటారని తీసుకొచ్చిన చట్టం. మాకెవ్వరు పుట్టినా సంతోషమే డాక్టర్. వెరీ గుడ్. ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా కృష్ణ అని పేరు పెట్టాలని డిసైడ్ అయ్యాము. ఎదుగో చూడండి, గోరింటాక్తో పేరెలా రాసాము. చాలా బాగుంది. బిడ్డ మీద అంత ప్రేమ ఉంది కాబట్టి అంత బాగా పండింది. సిస్టర్, స్కానింగ్ ఏర్పాటు చేయండి. ఓకే మేడం. రెండమ్మా. వెళ్ళరా. పడుకోండి మేడం. ప్రాబ్లం ఏం లేదుగా? ప్రాబ్లం ఏం లేదు, కొంచెం సేపు వెయిట్ యా చేయండి. ఓకే డాక్టర్. సిస్టర్, ఇంజెక్షన్ ఇచ్చారా? ఇచ్చాను మేడం. బీపీ మిషన్ తీసుకురా. ఓకే మేడం. ఈ అమ్మాయిని స్కానింగ్ దగ్గర తీసుకెళ్ళ. అలాగే మేడం. నువ్వు వెళ్ళమ్మా. మేడం, డాక్టర్ గారు లోపల మాట్లాడుతున్నారు. మహితోనే కదా? అదే మా ఆయనతోనే కదా? అవును మేడం. అయితే వెళ్ళొచ్చు. ఓకే మేడం. మహి, ఐష్ రా. డెలివరీ డేట్ చెప్పారా? ఇదిగో రాసిచ్చారు. వావ్, అక్టోబర్ 2. గాంధీ జయంతి రోజు ఇంటికి వారసుడు వస్తున్నాడన్నమాట. డాక్టర్, సాయంత్రం నా సీమంతం ఉంది. సారీ, ఇన్విటేషన్ కార్డ్ తీసుకురావడం మర్చిపోయాను. బట్ మీరు తప్పకుండా రావాలి. షూర్ ఐశ్వర్య. థ్యాంక్ యూ. ఇంకా చూస్తూ నిల్చున్నావంటి మహి. ఈ గుడ్ న్యూస్ ఆంటీకి చెప్పాలి. పద. థ్యాంక్ యూ డాక్టర్. వస్తాను డాక్టర్. వస్తాం డాక్టర్. యా 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 ఐ సీ. మహి, ఇట్స్ ఓకే, ఐల్ కాల్ యూ లేటర్. మహి, ఫోన్ మాట్లాడతావు గానీ నాతో మాత్రం మాట్లాడవు. విషయం ఏంటో చెప్పాం గారు. మమ్మీ వాళ్ళని కన్విన్స్ చేయాలని చాలా ట్రై చేశాను రా, కానీ లాభం లేకుండా పోయింది. రానంటున్నారు. అయితే ఏం చేద్దాం? ఫంక్షన్ ఆపేద్దామా? అలా అంటావేంట్రా? మరి వాళ్ళు రాలేకపోతున్నారని ఫీల్ అవుతున్నావు కదా, వాళ్ళు వచ్చాక ఫంక్షన్ పెట్టుకుందాం. ఏంటి జోకా? సీరియస్ గానే చెప్తున్నా. నీకు నా సంతోషం కన్నా మీ అమ్మ వాళ్ళ ప్రెజెన్స్ ఇంపార్టెంట్ కదా. రేయ్, ఆడవాళ్ల కుడికన్ను కొట్టుకుంటే కీడు జరుగుతుంది అంటారు. నేను దాని గురించి వరి అయి బాధపడుతుంటే నువ్విలా మాట్లాడుతున్నావు. బంగారం, ఈ రోజు కీడు అనుకున్నది రేపు మంచి అవుతుంది. ఈ రోజే ఫంక్షన్ చేస్తున్నాం, ఓకేనా? మహి,
ఏంట్రా ఐశ్వర్య నేర్పిస్తున్నావు? బ్రో ఐష్ మొహం చూస్తుంటే ఏడుస్తున్నట్టుందా? మీరు ఇంకా ఇక్కడే టైం వేస్ట్ చేస్తున్నారు. త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. గెస్ట్లందరూ వచ్చేస్తారు మహి, మనమే లేట్గా వెళ్తే బాగోదు. ఐశ్వర్య ఎందుకంటే డల్ గా ఉంది? పుట్టినింటి నుంచి పట్టుచీర రాలేదని బాధపడుతున్నావా ఐశ్వర్య? అవునులే, అత్తారింట్లో సీమంతం జరిగేటప్పుడు అమ్మ వాళ్ళెవరైనా వస్తే బావుంటుందనిపిస్తుంది. అత్తగారిల్లే అమ్మగారిల్లు అనుకునేవాళ్లు బాధపడరు. నువ్వు లేనిపోని సామెతలు చెప్పి ఐశ్వర్యని బాధ పెట్టుకో. షాపింగ్కి వెళ్ళొచ్చా అన్నారు కదా? వెళ్ళొచ్చేసాం ఆంటీ. ఐశ్వర్యకు కూడా 2 చీరలు తీసుకొచ్చాం. ఇంకెందుకు ఆలస్యం, ఐశ్వర్యని తీసుకెళ్లి రెడీ చేయండి. ఏంటే పార్వతి, తట్టా మూట పట్టుకొనొచ్చావు? ఊరెళ్తున్నావా ఏంటి? లేదు సిన్నమ్మ గారు, ఐశ్వర్య అమ్మాయి గారికి పుట్టింటి తరఫున అట్టుకొచ్చాం. ప్రసాదం కూడా ఉంది చూడండి. ఆ ప్రసాదంలో ఆముదం గింజలు దంచి కలిపేశామే. అది ఐశ్వర్య తాగిందంటే దాని పని అదో గతే. ఇది మరీ విచిత్రంగా ఉంది ఐశ్వర్య. నీ పుట్టినింటి వాళ్ళు సింగపూర్లో ఉన్నారు కదా, అవుట్ హౌస్ లోకి ఎప్పుడు మారారో? కొంచెం ఎక్కువైంది భవానీ, సరదా కూడా వెళ్ళాం. నువ్వలా చూడకక్క, అర్థమైంది. నన్ను సెల్లెల్ లెక్క చూసుకుంటారు సిన్నమ్మాయి గారు. అట్టంటప్పుడు అవుట్ హౌస్ ని పుట్టిలనుకోవడంలో తప్పులేదు కదా సిన్నమ్మ గారు. శ్రీమంతం జరుపుకునే ఆడపిల్ల కడుపుతో ఉంటాది, ఎన్నో కోరికలు మోస్తా ఉంటాది. పళ్ళిచ్చినా గాజులిచ్చినా సంతోషపడే ఆ చిట్టి తల్లికి పట్టు సీరిస్తే ఇంకెంత సంబరపడతాదో అని ఈ సీర అట్టుకొచ్చాను. అందరూ మెచ్చుకోలుగా చూస్తున్నారు గానీ నాకైతే అస్సలు నచ్చలేదు. ఇది తీసుకొచ్చిన ముష్టి చీర ఐశ్వర్య కట్టుకోవాలా? చెయ్యదు ఐశ్వర్య. లక్షలు విలువ చేసే కొత్త పట్టు చీరలుండగా ఇది తీసుకొచ్చిన చీర తీసుకుంటే నీ స్టేటస్ పడిపోతుంది. నీకు తోడు కొడలేన నేను తీసుకొచ్చిన పట్టు చీరను కట్టుకుంటే ఒక అర్థం ఉంది, కానీ దీని చీర కట్టుకుంటావా? పార్వతి తీసుకొస్తే తప్పేముంది? నువ్వు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నావు నీలాంబరి. నేనా? చూసావా అక్క, పెదబాబు కూడా పార్వతినే సపోర్ట్ చేస్తున్నాడు. పార్వతి, నువ్వేదైనా చెయ్యాలి అనుకుంటే ముందుగా మాతో ఒక మాట చెప్పాలి. నువ్వు తీసుకొచ్చిన చీర ఐశ్వర్య తీసుకుంటే నీలాంబరి తను తీసుకొచ్చిన చీర తీసుకోవడం లేదని బాధపడదా? అంటే నేను తీసుకొచ్చిన చీరను చూపిస్తాను. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.